ప్రతి నెలా అరుణ్ అదే నమూనా పునరావృతమవుతుండటం చూశాడు. మొదటి తేదీన స్థిర జీతం వచ్చింది, మరియు 20 నాటికి అది నిశ్శబ్దంగా అదృశ్యమైంది. అరుణ్ డబ్బు విషయంలో నిర్లక్ష్యంగా లేడు. అతను నిరాడంబరంగా జీవించాడు, విలాసాలకు దూరంగా ఉన్నాడు, మరియు ప్రతి సంవత్సరం కష్టపడి పనిచేశాడు. అయినప్పటికీ అతని బ్యాంక్ బ్యాలెన్స్ వేరే కథ చెప్పింది. అతను తన మొదటి ఉద్యోగం పొందినప్పుడు అతని జీతం శక్తివంతమైనదిగా అనిపించింది. అద్దె తక్కువగా ఉంది, ఇంధనం అందుబాటులో ఉంది, మరియు పొదుపులు నెమ్మదిగా కాని స్థిరంగా పెరిగాయి. 10 సంవత్సరాల తర్వాత గణితం మారిపోయింది. అద్దె రెట్టింపైంది. ఒకప్పుడు 5,000 ఖరీదు చేసే కిరాణా సామాగ్రికి ఇప్పుడు 9,000 అవసరం. అనుమతి అడగకుండానే ఇంధనం పెరిగింది. అతని జీతం సంవత్సరానికి 7% పెరిగింది, కాని అతని ఖర్చులు 12 నుంచి 15% పెరిగాయి. ఆ అంతరం మొదట కనిపించదు, కాని కాలక్రమేణా క్రూరంగా ఉంది. సరళమైన గణితం ప్రతీదీ వివరించింది. అరుణ్ 50,000 సంపాదించి 5,000 ఆదా చేస్తే ద్రవ్యోల్బణం నిశ్శబ్దంగా ప్రతి సంవత్సరం ఆ విలువను తగ్గిస్తుంది. ఒక దశాబ్దం తర్వాత అతను ఆదా చేసిన డబ్బు ఎక్కువ కాదు, తక్కువ కొనుగోలు చేసింది. అతని సమయం రోజుకు 24 గంటలుగా నిర్ణయించబడింది, మరియు అతని ఆదాయం నేరుగా ఆ గంటలకు ముడిపడి ఉంది. ఎంత నిజాయితీగా ప్రయత్నించినా సమీకరణం పరిమితం చేయబడింది. ఒక సాయంత్రం నగరం వెలుపల ఒక చిన్న పర్యటనలో అరుణ్ ఒక ఉడతను గమనించాడు. అది ఒక చెట్టు లేదా ఒక సీజన్ మీద ఆధారపడి ఉండదు. అది బహుళ ప్రదేశాల నుండి సేకరించబడింది, తెలివిగా నిల్వ చేయబడింది, మరియు నిరంతరం అనుగుణంగా ఉంటుంది. అది ఇతరులకమ్మా కష్టపడి పనిచేయలేదు, కాని అది మనుగడ కోసం తెలివిగా పనిచేసింది. ఆ ఇమేజ్ అతనితోనే ఉంది. జీతాలు ఎప్పుడూ స్వేచ్ఛను సృష్టించడానికి రూపొందించబడలేదు, అవి స్థిరత్వాన్ని సృష్టించడానికి రూపొందించబడ్డాయి. మరియు వేగంగా మారుతున్న ప్రపంచంలో స్థిరత్వం మాత్రమే పెలుసుగా ఉంటుంది. ఆదాయం జీవితం కంటే నెమ్మదిగా పెరిగినప్పుడు ప్రయత్నం మాత్రమే మిమ్మల్ని రక్షించదు, వ్యవస్థలు మాత్రమే చేయగలవు. యువకులు మరియు నిపుణులు విఫలం కావడం లేదు. ఈ నమూనా పాతది. ప్రతి సంవత్సరం ఖర్చులు నిశ్శబ్దంగా పెరుగుతున్న ప్రపంచంలో ఒకే ఆదాయ వనరుపై ఆధారపడటం కదిలే రహదారిపై నిశ్చలంగా నిలబడటం లాంటిది. ప్రజలు ఈ గణితాన్ని అర్థం చేసుకున్న క్షణం వారు తమను తాము నిర్లక్ష్యం చేయడం మానేసి ముందుకు సాగడానికి తెలివైన మార్గాలను నిర్మించడం ప్రారంభిస్తారు.